వీధి కుక్కలు లేని దేశం. ఈ ప్రపంచంలో మనిషితో పాటు ఏకంగా 84 లక్షల జీవరాశులున్నాయి. వాటిలో అన్ని మనిషితో ఉండవు, కానీ కొన్ని పెంపుడు జంతువులుగా మానవ జీవితంలో భాగమైపోయాయి. అలా కుక్కలు, పిల్లులు మనిషితోనే యుగాల సావాసం చేస్తూ వస్తున్నాయి. కుక్కల విషయానికి వస్తే వాటిని ఎక్కువ మంది పెంచుకుంటారు కూడా. పెంచుకున్న కుక్కలు కాకుండా రోడ్ల మీద తిరిగే కుక్కలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక ప్రపంచంలో ప్రతి దేశంలో వీధి కుక్కలు అనేవి తప్పనిసరి. కానీ ఒకే ఒక్క దేశం వీధి కుక్కల బడిద నుంచి తాజాగా బయటపడింది. పైగా ప్రపంచానికి ఆదర్శమే రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ దేశం పేరేంటి అంటే నెదర్లాండ్ అని చెప్పాలి. వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి, కానీ ఏమి చేయలేకపోతున్నాయి. కానీ నెదర్లాండ్ ఎలా చేయగలిగింది అంటే వ్యూహాత్మకమైన విధానాలతో అని చెప్పాలి. వీధి కుక్కలను పట్టుకోవటం ఒక దశ అయితే, వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయటం రెండవ దశ. ఆ మీదట వాటి వల్ల రేబీస్ వంటి వ్యాధులు మనిషికి సంక్రమించకుండా టీకాలు చేయటం ఇంకో దశ. అంతేకాదు, కుక్కలను పెంచేవారు బాధ్యతారహితంగా వాటిని రోడ్ల మీదకు వదిలేకుండా వారి విషయంలో కఠిన చట్టాలను అమలు చేయడం ద్వారానే నెదర్లాండ్ ఇప్పుడు వీధి కుక్కలను లేని దేశంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం వీధి కుక్కలను పట్టుకోవాలన్నది ఖచ్చితమైన ఒక నిబద్ధతతో నెదర్లాండ్ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే వాటికి ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడంతో అంతే నిబద్ధత చూపించింది. వాటిని తిరిగి సురక్షితమైన ప్రాంతాలను విడిచిపెట్టడంలోనూ అంతే శ్రద్ధ చూపింది. ఈ విధానం వల్ల కొత్త కుక్కలన్నవి పుట్టలేదు, పెరగలేదు, వీధుల్లోకి అసలు రానే లేదు. ఇక పెంపుడు కుక్కల విషయంలో పన్నులు కూడా అధికంగా వేసి మరీ వాటి యాజమానులకు బాధ్యత, క్రమశిక్షణ అన్నది అర్థమైనట్టు అక్కడి ప్రభుత్వం చేసింది. పెట్ షాపులలో కుక్కలు కొనాలంటే వాచిపోయే విధంగా అక్కడి పన్నులుంటాయి. అలాగే బ్రీడర్ల వద్ద కొనాలన్నా ఇవే రూల్స్ ట్యాక్స్ ఉంటుంది. దాంతో జంతు ప్రేమికులు చేసేది లేక షెల్టర్ల వద్ద ఉన్న వీధి కుక్కలనే దత్తత తీసుకోవాల్సి రావటం అనివార్యంగా మార్చింది ప్రభుత్వం. ఇక తిరిగి ఈ కుక్కలను ఎవరైనా రోడ్ల మీద వదిలేస్తే వారికి కనీసంగా 3 ఏళ్లు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించడం అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న మరో కఠిన నిర్ణయం. ఇక వీటి విషయం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా యానిమల్ పోలీస్ విభాగాలను ఏర్పాటు చేసి నెదర్లాండ్ ప్రభుత్వం కుక్కల విషయంలో ఎంతో సీరియస్ గా ఉన్న తీరును రుజువు చేసుకుంది. ఇప్పుడు వీధి కుక్కల విషయంలో నెదర్లాండ్ ప్రభుత్వం అనుసరించిన తీరునే భారతదేశం కూడా కఠినంగా అమలు చేస్తే దేశంలో సైతం వీధి కుక్కలు కనుమరుగవుతాయని అంటున్నారు. అంతేకాదు, కుక్క కాటుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఇక పూర్తిగా తగ్గిపోతారని అంటున్నారు. అయితే ఈ విషయంలో నిబద్ధత అనేది ముఖ్యం. అలాగే కఠినంగా అన్ని అమలు చేయాలి. మరి భారతదేశంలో కూడా నెదర్లాండ్ మోడల్ అమలు చేస్తారని మనందరం ఆశిద్దాం. వీధి కుక్కలు లేని దేశం. ఈ ప్రపంచంలో మనిషితో పాటు ఏకంగా 84 లక్షల జీవరాశులున్నాయి. వాటిలో అన్ని మనిషితో ఉండవు, కానీ కొన్ని పెంపుడు జంతువులుగా మానవ జీవితంలో భాగమైపోయాయి. అలా కుక్కలు, పిల్లులు మనిషితోనే యుగాల సావాసం చేస్తూ వస్తున్నాయి. కుక్కల విషయానికి వస్తే వాటిని ఎక్కువ మంది పెంచుకుంటారు కూడా. పెంచుకున్న కుక్కలు కాకుండా రోడ్ల మీద తిరిగే కుక్కలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక ప్రపంచంలో ప్రతి దేశంలో వీధి కుక్కలు అనేవి తప్పనిసరి. కానీ ఒకే ఒక్క దేశం వీధి కుక్కల బడిద నుంచి తాజాగా బయటపడింది. పైగా ప్రపంచానికి ఆదర్శమే రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ దేశం పేరేంటి అంటే నెదర్లాండ్ అని చెప్పాలి. వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి, కానీ ఏమి చేయలేకపోతున్నాయి. కానీ నెదర్లాండ్ ఎలా చేయగలిగింది అంటే వ్యూహాత్మకమైన విధానాలతో అని చెప్పాలి. వీధి కుక్కలను పట్టుకోవటం ఒక దశ అయితే, వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయటం రెండవ దశ. ఆ మీదట వాటి వల్ల రేబీస్ వంటి వ్యాధులు మనిషికి సంక్రమించకుండా టీకాలు చేయటం ఇంకో దశ. అంతేకాదు, కుక్కలను పెంచేవారు బాధ్యతారహితంగా వాటిని రోడ్ల మీదకు వదిలేకుండా వారి విషయంలో కఠిన చట్టాలను అమలు చేయడం ద్వారానే నెదర్లాండ్ ఇప్పుడు వీధి కుక్కలను లేని దేశంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం వీధి కుక్కలను పట్టుకోవాలన్నది ఖచ్చితమైన ఒక నిబద్ధతతో నెదర్లాండ్ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే వాటికి ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడంతో అంతే నిబద్ధత చూపించింది. వాటిని తిరిగి సురక్షితమైన ప్రాంతాలను విడిచిపెట్టడంలోనూ అంతే శ్రద్ధ చూపింది. ఈ విధానం వల్ల కొత్త కుక్కలన్నవి పుట్టలేదు, పెరగలేదు, వీధుల్లోకి అసలు రానే లేదు. ఇక పెంపుడు కుక్కల విషయంలో పన్నులు కూడా అధికంగా వేసి మరీ వాటి యాజమానులకు బాధ్యత, క్రమశిక్షణ అన్నది అర్థమైనట్టు అక్కడి ప్రభుత్వం చేసింది. పెట్ షాపులలో కుక్కలు కొనాలంటే వాచిపోయే విధంగా అక్కడి పన్నులుంటాయి. అలాగే బ్రీడర్ల వద్ద కొనాలన్నా ఇవే రూల్స్ ట్యాక్స్ ఉంటుంది. దాంతో జంతు ప్రేమికులు చేసేది లేక షెల్టర్ల వద్ద ఉన్న వీధి కుక్కలనే దత్తత తీసుకోవాల్సి రావటం అనివార్యంగా మార్చింది ప్రభుత్వం. ఇక తిరిగి ఈ కుక్కలను ఎవరైనా రోడ్ల మీద వదిలేస్తే వారికి కనీసంగా 3 ఏళ్లు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించడం అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న మరో కఠిన నిర్ణయం. ఇక వీటి విషయం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా యానిమల్ పోలీస్ విభాగాలను ఏర్పాటు చేసి నెదర్లాండ్ ప్రభుత్వం కుక్కల విషయంలో ఎంతో సీరియస్ గా ఉన్న తీరును రుజువు చేసుకుంది.
ఇప్పుడు వీధి కుక్కల విషయంలో నెదర్లాండ్ ప్రభుత్వం అనుసరించిన తీరునే భారతదేశం కూడా కఠినంగా అమలు చేస్తే దేశంలో సైతం వీధి కుక్కలు కనుమరుగవుతాయని అంటున్నారు. అంతేకాదు కుక్క కాటుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఇక పూర్తిగా తగ్గిపోతారని అంటున్నారు. అయితే ఈ విషయంలో నిబద్ధత అనేది ముఖ్యం. అలాగే కఠినంగా అన్ని అమలు చేయాలి. మరి భారతదేశంలో కూడా నెదర్లాండ్ మోడల్ అమలు చేస్తారని మనందరం ఆశిద్దాం. వీధి కుక్కలు లేని దేశం. ఈ ప్రపంచంలో మనిషితో పాటు ఏకంగా 84 లక్షల జీవరాశులున్నాయి. వాటిలో అన్ని మనిషితో ఉండవు, కానీ కొన్ని పెంపుడు జంతువులుగా మానవ జీవితంలో భాగమైపోయాయి. అలా కుక్కలు, పిల్లులు మనిషితోనే యుగాల సావాసం చేస్తూ వస్తున్నాయి. కుక్కల విషయానికి వస్తే వాటిని ఎక్కువ మంది పెంచుకుంటారు కూడా. పెంచుకున్న కుక్కలు కాకుండా రోడ్ల మీద తిరిగే కుక్కలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక ప్రపంచంలో ప్రతి దేశంలో వీధి కుక్కలు అనేవి తప్పనిసరి. కానీ ఒకే ఒక్క దేశం వీధి కుక్కల బడిద నుంచి తాజాగా బయటపడింది. పైగా ప్రపంచానికి ఆదర్శమే రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ దేశం పేరేంటి అంటే నెదర్లాండ్ అని చెప్పాలి. వీధి కుక్కలను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి, కానీ ఏమి చేయలేకపోతున్నాయి. కానీ నెదర్లాండ్ ఎలా చేయగలిగింది అంటే వ్యూహాత్మకమైన విధానాలతో అని చెప్పాలి. వీధి కుక్కలను పట్టుకోవటం ఒక దశ అయితే, వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయటం రెండవ దశ. ఆ మీదట వాటి వల్ల రేబీస్ వంటి వ్యాధులు మనిషికి సంక్రమించకుండా టీకాలు చేయటం ఇంకో దశ. అంతేకాదు కుక్కలను పెంచేవారు బాధ్యతారహితంగా వాటిని రోడ్ల మీదకు వదిలేకుండా వారి విషయంలో కఠిన చట్టాలను అమలు చేయటం ద్వారానే నెదర్లాండ్ ఇప్పుడు వీధి కుక్కలను లేని దేశంగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం వీధి కుక్కలను పట్టుకోవాలన్నది ఖచ్చితమైన ఒక నిబద్ధతతో నెదర్లాండ్ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే వాటికి ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడంతో అంతే నిబద్ధత చూపించింది. వాటిని తిరిగి సురక్షితమైన ప్రాంతాలను విడిచిపెట్టడంలోనూ అంతే శ్రద్ధ చూపింది. ఈ విధానం వల్ల కొత్త కుక్కలన్నవి పుట్టలేదు, పెరగలేదు, వీధుల్లోకి అసలు రానే లేదు. ఇక పెంపుడు కుక్కల విషయంలో పన్నులు కూడా అధికంగా వేసి మరీ వాటి యాజమానులకు బాధ్యత, క్రమశిక్షణ అన్నది అర్థమైనట్టు అక్కడి ప్రభుత్వం చేసింది. పెట్ షాపులలో కుక్కలు కొనాలంటే వాచిపోయే విధంగా అక్కడి పన్నులుంటాయి. అలాగే బ్రీడర్ల వద్ద కొనాలన్నా ఇవే రూల్స్, ట్యాక్స్ ఉంటుంది. దాంతో జంతు ప్రేమికులు చేసేది లేక షెల్టర్ల వద్ద ఉన్న వీధి కుక్కలనే దత్తత తీసుకోవాల్సి రావటం అనివార్యంగా మార్చింది ప్రభుత్వం. ఇక తిరిగి ఈ కుక్కలను ఎవరైనా రోడ్ల మీద వదిలేస్తే వారికి కనీసంగా 3 ఏళ్లు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించడం అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న మరో కఠిన నిర్ణయం. ఇక వీటి విషయం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా యానిమల్ పోలీస్ విభాగాలను ఏర్పాటు చేసి నెదర్లాండ్ ప్రభుత్వం కుక్కల విషయంలో ఎంతో సీరియస్ గా ఉన్న తీరును రుజువు చేసుకుంది. ఇప్పుడు వీధి కుక్కల విషయంలో నెదర్లాండ్ ప్రభుత్వం అనుసరించిన తీరునే భారతదేశం కూడా కఠినంగా అమలు చేస్తే దేశంలో సైతం వీధి కుక్కలు కనుమరుగవుతాయని అంటున్నారు. అంతేకాదు కుక్క కాటుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఇక పూర్తిగా తగ్గిపోతారని అంటున్నారు. అయితే ఈ విషయంలో నిబద్ధత అనేది ముఖ్యం. అలాగే కఠినంగా అన్ని అమలు చేయాలి. మరి భారతదేశంలో కూడా నెదర్లాండ్ మోడల్ అమలు చేస్తారని మనందరం ఆశిద్దాం.